హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఉదయం 3 కావస్తుంది. అంజలికి నిద్ర మెలకువ వచ్చి లేచి చూస్తుంది. పక్కనే పడుకున్న తన భర్త కనిపించరు. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ కంగారు పడుతూ ఇల్లు మొత్తం వెతుకుతుంది. అలానే తన అత్త మామ మొత్తం వెతుకుతారు. కానీ విజయ్ ఎక్కడా కనిపించడు. అసలు విజయ్ ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు, సడన్గా తన భార్యని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు, ఇటువంటి మరిన్ని క్వశ్చన్స్ క్లియర్ చేయాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి. అలానే ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి ఒక పూరి గడుసలో నివసిస్తూ ఉండేవాడు. తన తల్లిదండ్రులకు ఒక చిన్న భూమి ఉంది. అందులోనే వారు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. అయితే ఆ డబ్బులు ఇంట్లో సరిపోకపోవడంతో వేరే వాళ్ళ భూమిలో కూడా వీళ్ళు కౌలు తీసుకుని పని చేస్తూ ఉండేవారు. వీళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం తమ కొడుకు యొక్క చదువు కోసమే ఉపయోగిస్తూ ఉండేవారు. తమ కొడుకు విజయ్ ఒక ప్రైవేట్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అయితే విజయ్ చాలా మంచి వ్యక్తి. అతను కూడా తన తల్లిదండ్రులు పడే కష్టాలు చూడలేక తన తల్లిదండ్రులకు వ్యవసాయంలో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ తన తల్లిదండ్రులకి ఈ విషయం అసలు నచ్చేది కాదు. లేదు బాబు, మేము పడే కష్టాలు నువ్వు పడకూడదు, నువ్వు బాగా చదువుకుని ఒక పెద్ద ఆఫీసర్వి అవ్వాలి అని తన తల్లిదండ్రి తన్ని వెనకేసుకు వస్తూ ఉండేవారు. వాళ్ళు విజయ్కి ఎప్పుడూ వాళ్ళు పడే కష్టం గురించి చెప్పరు. ఎందుకంటే తమ బిడ్డ చదువుకుంటున్నాడు, వాళ్ళు పడే కష్టం తమ బిడ్డకి తెలిస్తే వాడి చదువు డిస్టర్బ్ అవుతుంది అని తమ తల్లిదండ్రులు వాళ్ళ పడే కష్టం ఎప్పుడూ చెప్పుకోరు. కానీ విజయ్ అలా కాదు. తనకి తన తల్లిదండ్రులు పడే కష్టం తెలుసు. అందుకనే తను ఇలా అనుకుంటాడు, ఏదైనా పార్ట్ టైం జాబ్ దొరికితే బాగున్ను, నేను అమ్మా నాన్న కష్టం కొంచెం తగ్గించినట్లు ఉండేది అని అనుకుంటూ పార్ట్ టైం జాబ్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అయితే తనకన్నా సీనియర్ అయిన రమేష్ తనకి ఒకసారి కలిసి ఇలా అంటాడు, ఒరే విజయ్, నాకు తెలిసిన ఒక ఫ్యాక్టరీ ఉంది, అందులోనే నేను వర్క్ చేస్తున్నాను, చాలా మంచి ఫ్యాక్టరీ, పార్ట్ టైం జాబ్ కోసం అభ్యర్థులను చూస్తున్నారు, నువ్వు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి మా ఫ్యాక్టరీకి వచ్చి మా సార్ని కలువు అని అంటాడు. దాంతో విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళి సార్ని కలిసి ఒక ఇంటర్వ్యూ అవుతుంది. అందులో కూడా సెలెక్ట్ అయ్యి మంచిగా తనకి పార్ట్ టైం జాబ్ వస్తుంది. తను చేసే పార్ట్ టైం జాబ్తో తన ఇంట్లో పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ఉదయం మొత్తం కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకుని సాయంత్రం సమయాల్లో పార్ట్ టైం జాబ్ కోసము ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే రోజులు గడుస్తూ ఉండగా ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి జాయిన్ అవుతుంది. తన పేరు అంజలి చాలా సాదా సీదా సింపుల్ అమ్మాయి. తను వచ్చిన మొదటి రోజు నుండి విజయ్కి తనంటే ఇష్టం ఏర్పడిపోయింది. తను ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడు, తన కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇవన్నీ అంజలికి కూడా తెలుసు. అయితే రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మధ్యాహ్నం సమయంలో అంజలి భోజనం చేస్తుంది. అప్పుడు విజయ్ వచ్చి కూడా అంజలి ఎదురుగా కూర్చుని భోజనం చేస్తాడు. అప్పుడు విజయ్ అంజలితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. విజయ్ తన ఇంట్లో అంజలితో చెప్తాడు, అలానే నేను గ్రాడ్యుయేట్ చేస్తున్నాను, నాకు గ్రాడ్యుయేషన్ అయిపోతే ఈ కంపెనీలోనే మంచి ఉద్యోగం వస్తుంది అని అంటూ అంజలిని చూస్తాడు. అప్పుడు అంజలి, అవన్నీ పక్కన పెట్టు, నువ్వు ఎందుకు నన్ను ప్రతిరోజు అదో రకంగా చూస్తూ ఉంటావు, అసలు నీ మనసులో ఏంటి ఉద్దేశం అని అంటుంది. అప్పుడు విజయ్ ఇలా అంటాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అలా చూస్తున్నాడు అంటే నీకు ఏంటో తెలియదా అని. అప్పుడు అంజలి ఇలా అంటుంది, చాలా హుషారుగా ఉన్నావే, నేను ప్రశ్న అడిగితే దానికి జవాబు ఇవ్వు, అంతేగాని నువ్వు మళ్ళీ ప్రశ్నిస్తావు అని కోపంగా అంటుంది. అప్పుడు విజయ్ ఇలా అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను చూసిన ఫస్ట్ డే నుంచి నీ ప్రవర్తన నాకు నచ్చింది అని అంటాడు. అంజలి యొక్క చిరునవ్వుతో తన అంగీకారం తెలుపుతుంది. అంజలి కూడా తనని ఇష్టపడుతుంది అని విజయ్కి అర్థమవుతుంది. అయితే విజయ్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. అదే ఫ్యాక్టరీలో ఒక మంచి ఉద్యోగం వస్తుంది. విజయ్కి ఉద్యోగం వచ్చాక తన తల్లిదండ్రుల కష్టం కూడా కొంచెం తగ్గుతుంది. విజయ్ యొక్క తల్లి విజయ్తో ఒకసారి ఇలా అంటుంది, విజయ్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీ చదువు కూడా పూర్తయింది, మంచి ఉద్యోగం వచ్చింది అని అంటాడు. దాంతో పెళ్లి ఆలోచన వచ్చిన వెంటనే విజయ్కి అంజలియే గుర్తొస్తుంది. అంజలి దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి అడుగుతాడు. అప్పుడు అంజలి ఇలా అంటుంది, మన పేరెంట్స్ని ఒప్పించే మనం పెళ్లి చేసుకుందాం అని అంటుంది. దాంతో విజయ్ తన ఇంట్లో అమ్మా నాన్నను ఒప్పిస్తాడు. అలానే తన తల్లిదండ్రులను కూడా ఒప్పించి వాళ్ళ పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. అంజలి విజయ్ చాలా సంతోషంగా ఉంటారు. విజయ్ ఒకసారి అంజలి
అంజలితో ఇలా అంటాడు, నువ్వు ఇంకో ఫ్యాక్టరీకి రావద్దు సరేనా, నేను నా సంపాదనతో అమ్మా నాన్నను నిన్ను కూడా చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడొద్దు అని అంటాడు. దాంతో అంజలి సంతోషపడుతుంది. ఎందుకంటే అంజలికి ఇలాంటి హస్బెండే కావాలి, తనని చాలా బాగా చూసుకోవాలి, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని మనసులో అనుకుంటూ ఉండేది. అలానే విజయ్ కూడా తనని అలానే చూసుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరి సంసారం చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు అర్ధరాత్రి సమయంలో విజయ్ నిద్రలోంచి లేచి గట్టి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. దాంతో తన తల్లిదండ్రులు అంజలి చాలా కంగారు పడిపోతారు. ఏమైంది అంటే, నాకు చాలా కడుపు నొప్పి వస్తుంది అని అంటాడు. దాంతో అంజలి వెంటనే ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి తన కడుపు నొప్పిని తగ్గిస్తుంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని అంటాడు. అప్పుడు అంజలి ఇలా అంటుంది, లేదు ఇలా అశ్రద్ధ చేయకూడదు, మనం రేపు హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంది. దాంతో ఆ విజయ్ ఇలా అంటాడు, ఏంటి కడుపు నొప్పికే హాస్పిటల్ అంటావు అని. అయితే తను మరుసటి రోజు కంపెనీకి వెళ్ళిపోతాడు. కంపెనీలో తనకి చాలా బాగా ఇంకా నొప్పి వస్తూ ఉంటుంది కడుపులో. దాంతో అంజలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే తనకి ఒక పెద్ద వ్యాధి ఉన్నట్లు బయటపడుతుంది. దాని చికిత్సకు చాలా డబ్బులు అవుతాయని తెలిసింది. దాంతో విజయ్ కాళ్ళ కింద భూమి కంపించింది. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడ్డాడు. ఇంటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంటికి వెళ్తే అంజలి హాస్పిటల్కి వెళ్ళావు కదా ఏమైంది అని అడుగుతుంది. చెప్పానంటే కంగారు పడుతుంది అని అనుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు అంజలి తను వచ్చిన వెంటనే ఇలా అంటుంది, విజయ్ వెళ్ళావు కదా హాస్పిటల్కి, డాక్టర్ ఏం చెప్పారు అని. విజయ్ ముందు అంజలికి చెప్పడు, కానీ అంజలి చాలా ఫోర్స్ చేయడంతో లేదు. అంజలి కూడా ఈ విషయం తెలుసుకోవాలి, ఎందుకంటే అన్యాయం అయిపోతుంది తన జీవితమే. నేను సడన్గా ఒకరోజు చచ్చిపోతానని నాకు తెలుసు, తనకి తెలిస్తే తను కూడా ప్రిపేర్ అయి ఉంటుంది కదా అని అనుకుంటూ అంజలితో ఇలా అంటాడు, నేను చచ్చిపోబోతున్నాను, నాకు ఏదో పెద్ద వ్యాధి ఉందంట, దానికి చాలా డబ్బులు అవుతాయంట అని అంటాడు. దాంతో అంజలి చాలా ఏడ్చేస్తుంది. ఏంటి సడన్గా, నువ్వు ఏదైనా నాతో జోక్ చేస్తున్నావా అని ఏడుస్తుంది. అప్పుడు విజయ్ ఇలా అంటాడు, నేను నీతో జోక్ చేయట్లేదు, అలానే ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పొద్దు, ఎందుకంటే నేను తనకి ఒకే ఒక్క కొడుకుని, నాకు ఇలా ఉంది అంటే వాళ్ళు తట్టుకోలేరు అని అంటాడు. దాంతో అంజలి సరే అని అంటుంది. లోపలే కుమిలిపోతూ ప్రతిరోజు వాళ్ళిద్దరూ తమ తల్లిదండ్రుల ముందు సంతోషంగా ఉంటారు. అంజలి తన అత్తమామని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఒకసారి అంజలి విజయ్తో ఇలా అంటుంది, నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను, నేను ఏదైనా పనికి వెళ్తాను, అప్పుడే ఈ కష్టం నుండి కొంచెం నేను బయటపడినట్టు ఉంటుంది అని అంటుంది. దాంతో విజయ్ ఒప్పుకుంటాడు. తర్వాత ఇంకో ఫ్యాక్టరీ చూసుకుని అంజలి అందులోకి పనికి వెళ్ళడం ప్రారంభిస్తుంది. అయితే ఒకరోజు విజయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఇలా అంటాడు, వదిన ఈ మధ్య చాలా సంతోషంగా ఉంటుంది, మా ఫ్యాక్టరీలో ఉన్న అబ్బాయిలందరూ తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అని అంటాడు. దాంతో విజయ్కి చాలా కోపం వస్తుంది. అదేం లేదు, తను కొంచెం సరదాగా ఉంటుంది కదా, అందుకని అలా ప్రవర్తిస్తూ ఉంటుంది అని అంటూ విజయ్ తన ఫ్రెండ్కి సర్ది అయితే చెప్తాడు. కానీ తర్వాత తన మనసులో ఒక అనుమానపు బీజం వస్తుంది. అప్పుడు విజయ్ ఏం చేయాలో తనకి అర్థం కాదు. దాంతో అంజలితో ఇలా అంటాడు, నువ్వు ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్తున్నావు, అక్కడ మగాళ్ళతో పెరంటాలు పెడుతున్నావంట అని కోపంగా అంటాడు. అంజలికి చాలా కోపం వస్తుంది. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎప్పుడు లేనిది, నీకు తెలీదా నేను ఎలాంటిదాన్నో అని అంటుంది. దాంతో విజయ్ ఇలా అంటాడు, తెలుసు, కానీ నేను చచ్చిపోతున్నాను కదా, నీకు మనసులో ఆలోచనలు ఉంటాయి కదా, నేను కాకపోతే ఇంకోడు అని, అందుకనే నాకు నీ మీద అనుమానంగా ఉంది అని అంటాడు. దాంతో అంజలికి కోపం వచ్చి అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. విజయ్ వాళ్ళ తల్లిదండ్రులు పని నుండి ఇంటికి వచ్చి కోడలు కనిపించకపోవడంతో విజయ్తో ఇలా అంటారు, అమ్మాయి ఏదిరా కనిపించట్లేదు అని. అప్పుడు విజయ్ ఇలా అంటాడు, తనకి నాకు గొడవ అయింది, తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని. దాంతో తన తల్లిదండ్రులకు చాలా కోపం వస్తుంది. అమ్మాయి ఎలాంటిదో నీకు తెలియదా, తను మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుంది, నువ్వు ఎందుకు తనని కోప్పడ్డావు అని కోపంగా తన తల్లి విజయ్ని అంజలి దగ్గరికి పంపిస్తుంది. విజయ్ అంజలికి క్షమాపణ అడుగుతాడు. అయితే అంజలి వాళ్ళ తల్లి విజయ్కి చాలా అంటే చాలా వినిపిస్తుంది. కానీ విజయ్ అవేమీ పట్టించుకోకుండా అంజలితో క్షమాపణ అడిగి తనని ఇంటికి తీసుకువస్తాడు. అయితే 2 రోజుల తర్వాత ఫ్యాక్టరీకి సెలవు అవడంతో ఇంట్లో ఇద్దరు ఉన్నారు. తన తల్లిదండ్రులు ఏదో ఫంక్షన్కి బయటికి వెళ్ళారు. అయితే విజయ్ తన భార్య కోసం వంట చేసి అంజలిని పిలుస్తారు. అంజలి ఇలా అంటుంది, ఎందుకో నీకు ఈ శ్రమ, నువ్వు ఎందుకు వండావు అని అంటే విజయ్ ఇలా అంటాడు, నేను ఉన్నప్పుడే నేను బాగా చూసుకోవాలి, నేను చనిపోయాక ఇవే నీకు మెమరీస్గా ఉంటాయి కదా అని అంటాడు. దాంతో అంజలి విజయ్ని కౌగులించుకుని ఏడ్చేస్తుంది. విజయ్ తల్లిదండ్రులు రావడానికి అర్ధరాత్రి అయిపోతుంది. వాళ్ళు వచ్చాక అంజలి వాళ్ళని లోపలికి పిలిచి
వెళ్ళి మళ్ళా పడుకుంటుంది. అయితే ఉదయం 3 అవుతూ ఉంటుంది. అప్పుడే అంజలికి మెలకువ వచ్చి తన భర్తని చూస్తూ ఉంటే తన భర్త కనిపించడు. ఇంటిని మొత్తం వెతుకుతుంది. తన తల్లిదండ్రులతో కూడా చెప్తుంది. కానీ ఎక్కడా విజయ్ కనిపించడు. అయితే ఊర్లో వాళ్ళందరూ విజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు మీ మధ్య ఏం జరిగింది? అని అంజలిని అడిగితే అంజలి లేదు. విజయ్ చాలా మంచివాడు. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. తను ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతుంది. విజయ్ వెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ విజయ్ తల్లిదండ్రులను అంజలి తన తల్లిదండ్రులలానే చూసుకునేది. తన మనసులో ఇలా అనుకునేది, విజయ్ చనిపోయి ఉంటాడు. తనకి ఏదో వ్యాధి ఉంది కదా, తను చనిపోతే మేము తట్టుకోలేము అని మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాడు అని. అయితే ఒకరోజు తమ ఇంటి యొక్క తలుపులు ఎవరో కొడుతూ ఉంటారు. అంజలి వెళ్ళి ఎవరు అని చూస్తే ఒక సన్యాసి ఉన్నారు. అప్పుడే విజయ్ తల్లిదండ్రులు ఆ సన్యాసికి కొంచెం అన్నం పెడుతూ ఉంటారు. అలానే అంజలి వంటగదిలోకి వెళ్ళి చపాతీ తీసుకువచ్చి ఆ వ్యక్తికి వేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి తింటూ ఉంటే అతని చేతి మీద ఒక మచ్చ చూసి మనసులో ఇలా అనుకుంటుంది, విజయ్కి ఈ మచ్చ ఉండేది కదా అని. అలానే ఆ సన్యాసిని అలానే చూస్తూ ఉంటే అతను విజయ్ అని తనకి అర్థమవుతుంది. దాంతో అంజలి తనని గట్టిగా కౌగిలించుకొని చాలా ఏడ్చేస్తుంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? అంత సడన్గా నేను ఏం తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన అత్తగారు కూడా ఆ సన్యాసిని అలానే చూస్తూ అవును వీడు నా విజయే అంటూ ఏడుస్తూ తనని కౌగిలించుకుంటుంది. అప్పుడు విజయ్ ఇలా అంటాడు, నాకు ఉన్న వ్యాధితో నేను ఎప్పుడు చనిపోతానో తెలీదు. హఠాత్తుగా చనిపోతే నువ్వు అమ్మ నాన్న అనాథలు అయిపోతారు అని అనిపించింది. అందుకనే నేను ఇంటి నుండి వెళ్ళిపోయాను. కానీ నాకు ఒక గురువు గారు కలిశారు. ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న మూలికలతో ఆయన నా యొక్క రోగాన్ని నయం చేశారు. రోగం నయం చేసిన వెంటనే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను అంజలి అని అంటాడు. దాంతో అంజలి చాలా సంతోషపడుతుంది. మళ్ళా వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. విజయ్ మళ్ళీ ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయి తన తల్లిదండ్రులను, అంజలిని, తన పిల్లలను బాగా చూసుకుంటున్నారు. ఇదండి విజయ్ స్టోరీ. అంజలి విజయ్ని నిజంగా ప్రేమించడం వల్లనే విజయ్ యొక్క తల్లిదండ్రులను తన సొంత తల్లిదండ్రులుగా భావించి తన జీవితాన్ని గడిపింది. ఇంతకీ ఈ స్టోరీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.